హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో స్నాక్ ఐటెంతో వచ్చేసాను. అదేంటంటే ఎగ్గుతో మీరు పకోడీ తినుంటారు, లేకపోతే బజ్జీ తినుంటారు. ఇలా ఒక్కసారి ఆమ్లెట్ పకోడీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎగ్ ఇష్టపడే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారనమాట. ఎప్పుడు ఒకేలా తిన్న ఫీలింగ్ లేకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కొత్తగా తినిపించామన్న సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు ఇంట్లో ఈజీగా చేసుకోగలిగే ఎప్పుడైనా ఇలా ఆమ్లెట్స్ మిగిలిపోయినా సరే చేసుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడు చేసుకొని ట్రై చేయొచ్చు అనమాట. బాగుంటుంది. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా డిఫరెంట్గా తినిపించామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అందులో మన పిల్లలు కూడా ఈ మధ్య స్నాక్స్ కొత్త రకంవి ఇష్టపడుతూ ఉంటారు కదా. అందుకే బయట కొనుక్కునే పని వాళ్ళకి ఆలోచన రాకముందే మనం కొత్తగా ట్రై చేసి పెడితే వాళ్ళు బయట కొనుక్కునే ఆలోచన కూడా రాదు. ముందుగా అయితే 2 మీడియం సైజు ఉల్లిపాయలని, 3 పచ్చిమిర్చిని మీ స్పైస్ని బట్టి వేసుకోండి. మిర్చి అయితే కరివేపాకు ఒక్క రెమ్మ సరిపోతుంది. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మన ఆమ్లెట్ ప్రాసెస్ అనమాట. ముందుగా అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా పిరికెడు వేసుకుంటున్నాను. అది సన్నగా చాప్ చేసిందే, ఆల్రెడీ వాష్ చేసి. ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి క్వాంటిటీస్ మీరు చూసుకొని వేసుకోండి. పసుపు కూడా వేస్తున్నాను. సాల్ట్ తర్వాత పసుపు ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. కారం కూడా చూసి వేసుకోండి, మీరు తినే స్పైసీని బట్టి. నేను ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను. ఇంకా దీనిలో జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది, మన పొట్టకు కూడా మంచిది. ఇవన్నీ మిక్స్ చేసేలోపు పెనం హీట్కి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఆమ్లెట్ వేయాలి కాబట్టి హీట్గా ఉంటే ఆమ్లెట్ బాగా వస్తుంది. ఇంకా ముందు ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగా మిక్స్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అన్నీ, ఉప్పు కారం అన్నీ పడతాయి అన్నమాట. ఎగ్స్ వేసిన తర్వాత కంటే ముందు కలిపితే. మీరు ఎగ్స్ చూసి చేసుకోండి. నేను 5 ఎగ్స్ తీసుకున్నాను, మా ఇంట్లో వాళ్ళకి సరిపడా. చూడండి, చక్కగా ఎగ్స్ కూడా వేసిన తర్వాత నీట్గా బీట్ చేసేసుకొని ఆమ్లెట్కి రెడీ చేసేసుకోవడమే. ఈలోపు మనం పెట్టిన పెనం కూడా రెడీ అయిపోయి ఉంటుంది, హీట్ అయ్యి. ఇంకా ఆమ్లెట్ ప్రాసెస్ చాలామందికి తెలుసు కదా, కానీ ఈ రెసిపీ చేయాలంటే ఈ ప్రాసెస్ కూడా చూపించాలన్నమాట. ఫుల్ వీడియో మీకు అప్పుడే కదా అర్థమవుతుంది నేను ఎలా చేశాను అనేది. ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేసాను, ఎందుకంటే నేను వేసేది పెద్ద ఆమ్లెట్ కాబట్టి. ఓకేనా, చూసి చేసుకోండి మీరు చేసేదాన్ని బట్టి. ఇంకా వేసేసుకొని హాఫ్ వంతు దాకా వేసుకున్నాను, 2 పార్ట్స్ చేసుకొని. ఇంకా ఈ ఆమ్లెట్ని దీన్ని మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, ఎందుకంటే పెద్ద ఆమ్లెట్ కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఆమ్లెట్ కుక్ అవ్వలేదంటే మనకి తిన్న ఫీలింగ్ ఉండదు, నీచు వాసన కూడా అనిపిస్తుంది. అందుకే లో ఫ్లేమ్లో మార్చుకొని నీట్గా కుక్ చేసుకుంటున్నాను, 2 వైపులా టర్న్ చేసుకుంటూ. అది కుక్ అయ్యేలోపు ఈ శనగపిండి మీరు ఆమ్లెట్ వేయకముందే కలిపి పెట్టుకున్న ఇంకా బాగా వస్తాయి అన్నమాట పకోడీలు, బజ్జీలు కానీ. ఇంకా శనగపిండి తగినంత తీసుకోండి, నేను 1/2 కేజీ తీసుకున్నాను, సరిపోతుంది ఈ రెసిపీకి. సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ మిక్స్ చేసుకోండి, ఇబ్బంది లేదు. దీనిలో నేను సాల్ట్, వాము మాత్రమే వేసుకున్నాను, ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం అన్ని ఆమ్లెట్లో వేసుకున్నాం కదా, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఏం కావాలో అన్నీ వేసుకున్నాం కదా. చక్కగా బజ్జీ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి, మరీ పలుచగా చేసేసుకోకండి, ముంచేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనా, ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, ఆమ్లెట్ నీట్గా 2 వైపులా టర్న్ చేసుకొని ఉడికించుకున్నాను, లో టు మీడియంలోకి మార్చుకుంటూ. ఉడకకుండా మాత్రం తీయకండి, ఓకేనా. ఒకవేళ మీరు పలుచగా వేసుకొని ఒక 2 ఎగ్స్తో అలా వేసుకుంటే అలా ఏమి ఇబ్బంది లేదు, మన ఆమ్లెట్ని ఫ్రై చేసుకున్నట్టు చేసేసుకోవచ్చు. మీకు ఇంకా పిండి కలిపిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆమ్లెట్ని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను అనమాట. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి, నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇంకా మనం కలిపి పెట్టుకున్న, మీరు కావాలంటే శనగపిండిలో సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు, బాగా పొంగుతాయి అన్నమాట.
ఈసారైతే నేను వేయలేదు. మీరు కావాలంటే వేసుకొని ట్రై చేయండి. అలా కూడా బావుంటాయి. ఓకేనా? మనం రెస్ట్ ఇచ్చామంటే సూపర్బ్‌గా పొంగుతాయి. ఇంకా పకోడీలాగా వేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేయండి. టొమాటో కెచప్‌తో కానీ, కారం పొడితో కానీ, దేనితో సర్వ్ చేసినా చాలా బావుంటాయి. కంపల్సరీ ట్రై చేసి పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ కొత్తగా తినిపించిన ఫీలింగ్‌తో మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎప్పుడు చెప్పే విషయమే కదా! ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. యూజ్‌ఫుల్‌గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.